ఓ గాడిదుందండి. అదేమో పని చేసిన తర్వాత అలసిపోయి పడుకుందన్నమాట. దాని మా నాన్న దాన్ని వదిలేస్తే ఏ సమస్య ఉండదు కదండి. కానీ అట్టా వదిలేస్తే మనోడు జగనన్న ఎందుకు అవుతారు? దాన్ని లేపాలి, తన్నించుకోవాలి కదండి. అప్పుడే సమ్మగా ఉంటుందంట. ఈ మాట నేను అనట్లేదండి. నాకు అసలు అలాంటివి తెలదండి. వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళే ఓ సెవులు కొరికేసుకుంటున్నారండి దాని గురించి. అది కాదమ్మా, వాళ్ళ చెవులు వాళ్ళు కొరుక్కుంటే మధ్యలో నువ్వేం చేస్తున్నావు? ఏముంది, 2 సెవు మొక్కలు కింద పడితే నీకోసం వండిద్దామని అక్కడికి వెళ్ళానమాట. అసలు మన జగనన్న గురించి వాళ్ళ పార్టీలో ఏమనుకుంటున్నారో మనం చూసేద్దాం పదండి. పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవటంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయినట్టుంది. తిరుమల పరకామణి చోరీపై ఆయన చేసిన కామెంట్స్ ఏదో చిన్న చోరీ అని చూపించి ఇప్పుడు ఎంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారట. తిరుమల శ్రీవారిని తక్కువ చేసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చేసిందట. అసలే అధికారం పోయిన తర్వాత ఆ పార్టీ నేతల్లో చాలా మంది జైలు మూత్రలు లెక్క పెడుతున్నారు. ఇలాంటి టైంలో తిరుమలకు సంబంధించిన వ్యవహారాన్ని చిన్నదిగా చేసి చూపించడం వివాదాస్పదంగా మారింది. దీని మీద ఆ పార్టీ కార్యకర్తలే జిర్రుబుర్రలాడుతున్నారట. అసలు తిరుమల పరకామణి కేసు కోర్టులో విచారణ జరుగుతున్న టైంలో దానిపైన జగన్ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏంటని పార్టీ నేతలు కార్యకర్తలు అంటున్నారు. పరకామణి చోరీ చాలా చిన్న చోరీ అంటూ మాట్లాడటం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కేవలం $9 చోరీ అయ్యాయని, వాటి విలువ 72,000 రూపాయలే ఉంటుందంటూ దొంగను సమర్థించేలా మాట్లాడారు జగన్. అంతేకాదు, దొంగ నుంచి 14 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని టీడీపీకి రాయించామని గుర్తు చేశారు. అసలు ఈ వ్యవహారం రాజీ చేయటం విమర్శలకి దారి తీసింది. అసలు పరకామణిలో చోరీని కనిపెట్టిందే తమ హయాంలో అంటూ, అంతకుముందు నిరంతరం చోరీలు జరిగాయంటూ ఒక్కసారిగా బాంబు పేల్చారు జగన్. పులివెందుల పర్యటనలో అయితే ఏకంగా అదేదో గుడి అంటూ తిరుమల ఆలయం శ్రీవారిని అవమానించేలా మాట్లాడటం పెద్ద దుమారాన్నే రేపింది. జగన్ కామెంట్స్ ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. తిరుమల శ్రీవారిని భక్తులని అవమానించేలా మాట్లాడటం వల్ల పార్టీకి డ్యామేజ్ అయ్యేలా ఉందంటున్నారు. అసలు కేసు కోర్టులో ఉంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందంటూ అధినేతనే ప్రశ్నిస్తున్నారట. కొందరు వైసీపీ నేతలు పరకామణి విషయంలో వైఎస్ జగన్ ని తప్పుదో పట్టించారని మండిపడుతున్నారట. పరకామణి కేసుపై వివాదాస్పద వ్యాఖ్యలు కూటమి పార్టీకి అస్త్రాలుగా మారాయని చర్చించుకుంటున్నారు. జగన్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ నేతలతో పాటు హిందూవాదుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందట. శ్రీవారు అంటే జగన్కి భక్తి లేదు, భయమూ లేదు అంటూ సెటైర్లేస్తున్నారు. భవిష్యత్తులో ఆలయం చోరీ చేస్తే వైసీపీ నేతలే రాజీలు చేయించి కేసులు లేకుండా చేస్తారని అంటున్నారట. పరకామణి కేసును చిన్నదని చెప్పడం ద్వారా జగన్ సెల్ఫ్ గోల్ చేసినట్టయింది.